మీ ప్రార్థనలకు జవాబు పొందుకోవడం ఎలా? మీ ప్రార్థనలకు జవాబు రావాలనుకుంటే కేవలం ప్రార్థన చేసి వదిలేకండి. దేవుడు జవాబు ఇచ్చేలా మీ జీవితాన్ని మార్చుకోండి. మీ ప్రార్థనలకు జవాబు రావాలంటే మీరు చేయవలసిన 4 ముఖ్యమైన పనులు ఇక్కడ ఉన్నాయి. మొట్టమొదటిగా పూర్ణ హృదయంతో ప్రార్థించండి. ఇరిమియా గ్రంథం 29:13 మీ పూర్ణ హృదయంతో నన్ను వెతికిన యెడల నన్ను కనుగొందురు. దేవుడు మీ మాటల అలంకారాన్ని చూడడు, ఆయన మీ హృదయ శుద్ధిని చూస్తాడు. ప్రార్థనను ఒక అలవాటుగా, ఒక రొటీన్గా చేయకండి. ఏకాగ్రత లేకుండా ప్రార్థించకండి. దేవునితో నిజాయితీగా మాట్లాడండి. అవసరమైతే కన్నీళ్లతో ప్రార్థించండి. ఉన్నట్టుగా ప్రార్థించండి. పూర్ణ హృదయంతో ప్రార్థించండి. మీ ప్రార్థన మీ హృదయం నుండి వచ్చినప్పుడు అది దేవుని హృదయాన్ని తాకుతుంది. నెంబర్ 2, రెండవదిగా ప్రతిరోజు బైబిల్ చదవండి. యెహోషువ గ్రంథం 1:8 దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మీరు బైబిల్ చదవకపోతే దేవుని స్వరాన్ని మీరు అర్థం చేసుకోలేరు. ప్రతిరోజు కూడా బైబిల్ చదవడం వల్ల మీ విశ్వాసం పెరుగుతుంది. అది మీకు సరైన మార్గం చూపిస్తుంది. మీరు దేవుని వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు మీ ప్రార్థన శక్తివంతంగా ఉంటాయి, దేవుని చిత్తానుసారంగా ఉంటాయి. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి మీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలంటే ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు వాక్యాన్ని చదవండి, వాక్యానుసారంగా ప్రార్థించండి, వాక్యానుసారం జీవించండి. అప్పుడు మీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. నెంబర్ 3, మూడవదిగా పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించండి. పాపం మీ ప్రార్థనలకు అడ్డుగోడలా మారిపోతుంది. దేవుడు మేము ప్రేమిస్తున్నాడు, కానీ పాపం ఆయనకు మీకు మధ్య దూరాన్ని పెంచుతుంది. పాపాన్ని పట్టుకొని ఉండకండి, దాన్ని ఒప్పుకోనండి, దాన్ని విడిచిపెట్టండి, దేవుని వైపు తిరగండి. మీ హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు అనుబంధం మళ్ళా బలపడుతుంది. మీ ప్రార్థనలకు జవాబు రావాలంటే పాపాన్ని విడిచిపెట్టండి. నెంబర్ 4, నాలుగవదిగా దేవుని కోసం జీవించండి. కృతజ్ఞత కలిగి ఉండండి. మీకు ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి పరిగెత్తకండి. ప్రతిరోజు కూడా దేవుడి కోసం జీవించండి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధించడం మాత్రమే దేవుడు కాదు, అన్ని విషయాల్లో కూడా దేవుడిని సేవించాలి. ప్రతిరోజు దేవుని కోసం జీవించండి. మీ జీవితం ద్వారా ఆయన గణపరచండి. మీ ప్రార్థనలకు జవాబు రాకముందే దేవునికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకోండి. కృతజ్ఞత మీ విశ్వాసాన్ని చూపిస్తుంది. ఆ విశ్వాసమే దేవుని కార్యం సాధ్యం చేస్తుంది. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడికి కృతజ్ఞత చెల్లించండి. మీరు ఈ 4 పనులు చేస్తే, పూర్ణ హృదయంతో ప్రార్థన చేసి నిజాయితీగా ప్రార్థించడం, వాక్యాన్ని చదవడం, పాపాన్ని విడిచిపెట్టడం, అలానే కృతజ్ఞత కలిగి దేవుడి కోసం జీవించటం, అప్పుడు మీ ప్రార్థనలు ఖచ్చితంగా దేవుని దగ్గరకు చేరుతాయి. దేవుడు మీ ప్రార్థనలు వింటాడు. మీ ప్రార్థనలకు జవాబు వస్తాయి.